గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవిచంద్రులు, లాభంలో గురు శుక్రులు. జంట గ్రహాలు 2 రాసుల్లో 2 చొప్పున 4 గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తాయో మన పనులు, మన మనస్సు, మన కార్యాచరణ ఇవన్నీ సవ్యంగా ఉంటాయి. దైవబలం సదా ముందుకు నడిపిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉన్నది. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. ఈ కాలంలో చేసే పనులు త్వరగా గుర్తింపునిస్తాయి, తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాయి. సూర్యబలం కర్మస్థానంలో యోగిస్తుంది కాబట్టి మంచి పనులు చేయడం ద్వారా ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలున్నాయి. రాజయోగ సిద్ధి ఉన్నది. మీరు ఎదురు చూస్తున్న పని ఒకటి ఈ వారంలో పూర్తవుతుంది. సరైన ప్రణాళికల ద్వారా భవిష్యత్తు లభిస్తుంది. మంచి బంగారుమయమైన జీవితం ఏర్పడుతుంది. ప్రతిభతో పనిచేయండి. సకాలంలో తీసుకునే నిర్ణయాలు మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. లాభంలో గురు శుక్ర యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఆదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. జీవిత ఆశయం ఒకటి నెరవేరుతుంది. కొన్ని విషయాల్లో ఉన్నత స్థితి గోచరిస్తుంది. స్పష్టత ఏర్పడుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అన్ని విధాలా ఇది సరైన సమయం. ఇదే విధంగా వ్యాపారంలో కూడా సంశయాత్మకంగా కాకుండా నిర్ణయాత్మకంగా వ్యవహరించి పనిచేయడం ద్వారా సమస్యలన్నిటినీ అధిగమించి మంచిని సాధించవచ్చు. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు బుధ శ్లోకం చదువుకోవడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? బుధ ప్రీతిగా విష్ణు దైవాన్ని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? పెసలు దానం చేస్తే కలిసి వస్తుంది.